ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుండి తాను పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నానని యలమంచిలి ఎమ్మెల్యే సండ్రపు విజయ్ కుమార్ తెలిపారు. 16 ఏళ్ల నుండి ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని, ఈ విజయం చాలా ఆనందాన్నిచ్చిందని విజయ్ కుమార్ అన్నారు. గెలుపు మరింత బాధ్యతను పెంచిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడం చాలా సంతోషదాయకంగా ఉంటుందని, యలమంచిలి ప్రజలను తాను వదలబోనని, అక్కడి ప్రజలు కూడా తనను వదలరు అంటున్న యలమంచిలి ఎమ్మెల్యే సండ్రపు విజయ్ కుమార్తో మా ప్రతినిధి ఎంఏ రాజ్ ఫేస్ టు ఫేస్. స్ట్రైక్ రేట్తో ఈరోజు జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలు సాధించడంతో పాటు 2 ఎంపీలను కూడా సొంతం చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ని శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే మొదటిసారిగా కూడా ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి యలమంచిలి నుంచి గెలిచిన తర్వాత ఆయన అయితే రావడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశం ఎలాగుంది, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఒకసారి మాట్లాడదాం. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకి నాకు అతి తక్కువ మందికి ఉండే ఎక్స్పీరియన్స్ నేను సాధించాను. ఎందుకంటే వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు అవ్వడం అనేది అవ్వాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. వచ్చిన కొత్తలోనే ఎమ్మెల్యే అవ్వాలి. అలాంటిది నేను ప్రజారాజ్యం నుంచి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండి, ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి రావటం, తెలుగుదేశం నుంచి మళ్ళీ జనసేన రావటం, 16 సంవత్సరాల నుంచి మరి పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రజలతో ఉంటూ. మరి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనే ఒక దృఢ నిశ్చయంతో మేము అలా పనిచేసుకుంటూ వచ్చాం. మాలాంటి వాళ్ళకి నిజంగా ఇది చాలా ఆనందమైన సమయం. అది ఈ సమయంలో మేము ఎమ్మెల్యేలు అవ్వడం అనేది కొంచెం బాధ్యత, కొంచెం కూడా కాదు, చాలా ఎక్కువ బాధ్యత మా మీద పెట్టి చేశారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొత్తం 21 మందితో కూర్చునేటప్పుడు అంటే ఆయనతో పాటు కూడా అంటే ఎక్స్పెక్టేషన్ అంటే మాకు కూడా అందట్లేదు, ఎలా ఉండబోతుంది అది చూసిన తర్వాత కళలోకి చూశారు కదా ఫస్ట్ టైం, మీకు ఆయన కళలో మీకు చూడంగానే ఏమనిపించింది అసలు? ఆయన అంటే మేము దగ్గరగా ప్రజారాజ్యం నుంచి దగ్గరగా ఉన్నాం. అందరూ దూరం నుంచి చూసి నార్మల్ వ్యక్తి అనుకుంటారు. మా ఫీలింగ్స్ మాకున్నాయి. అంటే చాలామంది చెప్పినట్టు అభిమానులు ఉంటారు, ఆయనకి భక్తులే ఉంటారు. అలాంటిది భగవంతుడితో పాటు భక్తుడిని పక్కన కూర్చుని పరిస్థితులు తీసుకురావడం అనేది ఇంక చెప్పలేనండి. ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత చూద్దరు. కానీ ఈరోజు దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. అది కేవలం ఆయనకి దేశం మీద ఉన్న ప్రేమ. డెఫినెట్గా నేనైతే చెప్తా 100% కొత్తనంతా చూస్తారు ఈ 5 సంవత్సరాలు. సార్, ప్రధానంగా ఒక చర్చ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 25 సంవత్సరాలు అంటే 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం అంటే ప్రధానంగా అయితే ఒక స్ట్రాంగ్ వర్డ్ వాడటం జరిగింది. గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ఏమైనా మీకు ఫీడ్బ్యాక్ చేయడం జరిగిందా మార్నింగ్ మీటింగ్లో ఏమన్నా? సార్ డెఫినెట్గా అండి, బాధ్యత అని చెప్తున్నారు ఆయన. బాధ్యత ఇంకవన్నీ వదిలేసేద్దాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏం జరిగినాయి ఏంటి అనే దాని మీద మనం పోరాటం చేసాం. మనం ఎమ్మెల్యేలు అయ్యాం. మనం ఈరోజు మన మీద అత్యంత ఎక్కువ బాధ్యత తీసుకొచ్చి మన మీద పెట్టారు, మనల్ని నమ్మారు. కాబట్టి మనం ఒక బాధ్యతగా మనం ఉందామని చెప్పి ఆయన పిలుపునివ్వటం జరిగింది. అయితే నేనేమంటానంటే ఆయన వయసు, ఆయన రాజకీయం చేసేది ఒక 25 సంవత్సరాల వరకు ఎవరైనా అంతే కదండి. నేను జీవితకాలం ప్రెసిడెంట్లు అనేది కూడా మనం చూసాం. అలా కాదు, ఒక 25 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం. అంతవరకు నేను చేయగలను అనేది ఆయన పెట్టుకున్నారు. సో 25 సంవత్సరాల బాధ్యతను ఆయన తీసుకుని మాట్లాడటం జరిగింది. కానీ నా వరకు అయితే నా ఎక్స్పెక్టేషన్ ఆయన 25 సంవత్సరాలు రాజకీయం ఒక 1000 సంవత్సరాలు భవిష్యత్తు చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి. మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి యలమంచిలి ప్రజలు గెలిపించారు కనుక యలమంచిలి ప్రజలు మీ మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు? నా ప్రజలండి, నా యలమంచిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా యలమంచిలి నేను వదలను, నా ప్రజలు నేను వదలను. అందుకే యలమంచిల్లో పాలిటిక్స్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. వాళ్ళ అభిప్రాయం, భారతదేశం రాజ్యాంగం ఇచ్చిన, ప్రజాస్వామ్యం ఇచ్చిన వాళ్ళకి హక్కు, ఎవరికైనా వేసుకోవచ్చు. కానీ పరిపాలన మాత్రం 100% జనసేన. నేనైతే నా ప్రజలను వదలను. నేను నా యలమంచిలి, నా ప్రజలు, ఇదే నా నినాదం ఎప్పటికీ కూడా. మొత్తానికి ఏదైతే ప్రజలు తనకైతే బాధ్యతనిచ్చారో ఆ బాధ్యత పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చడానికైతే అహర్నిశలో కష్టపడతానని చెప్తున్నారు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీపరమైన నాయకుడు కనుక అటువంటి నాయకుడు అడుగుజాడల్లో కూడా నడవడం వల్ల రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికైతే అవకాశం ఉంటుందంటూ కూడా సండ్రపు విజయ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మురళితో ఎంఏ రాజు, ప్రైమ్ 9.